నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ పరిధిలోని మనుగూరు ప్రైవేట్ పాఠశాలల తీరుపై సామాజిక కార్యకర్త న్యాయవాది కర్నే రవి సామాజిక మాధ్యమం వాట్సాప్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ఫీజు స్కూళ్లలో పుస్తకాలు వ్యాపారం చేయడం సరికాదని ఆలోచించి ఇకనైనా పద్ధతులు మార్చుకోవాలని, పాఠశాలల్లో కనీస వసతులు కల్పించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా కర్నే రవి ఆవేదన వ్యక్తం చేశారు. మనుగూరు మండలంలోని విద్యార్థిని తల్లిదండ్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారికి, మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు గారికి, సిపిఐ పార్టీ నాయకులు బొల్లోజి ఐదేచారి గారికి, తరియా బీజేపీ నాయకులు విక్షపతన్న గారికి, ఐఎఫ్టీ పార్టీ మధుసూదన్ అన్న గారికి, అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ మనుగూరు మండలంలో ప్రైవేట్ స్కూళ్ళు మరియు బుక్ స్టాళ్ళు కలిసి ఒప్పందం మీద పుస్తకాల పేరుతో అధిక ధరలకు అమ్ముతూ సామాన్యుడిని నడ్డి విడుస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పించలేక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లల్ని మాత్రం ప్రైవేట్ స్కూళ్ళలో చేర్పిస్తూ పేదవాడి పిల్లలు మాత్రం ప్రైవేట్ స్కూళ్ళలో చదవాలని చెప్పి ఇల్లు తిరిగి ప్రచారం చేస్తున్నారు. మొట్టమొదటిగా ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివితే పేదోడికి ఒక నమ్మకం కుదురుద్ది. కానీ ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లల్ని 9 తీసుకుపోయి ప్రైవేట్ స్కూల్ దగ్గర దింపి సాయంకాలం కాగానే 3:30కి ఇక్కడ వీళ్ళ స్కూల్లో ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలు వదిలిపెట్టేసి 3:40 నిమిషాలకు పోయి ప్రైవేట్ స్కూల్లో ముందు నిలబడతారు. వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చుకోవాలి. వాళ్ళ పిల్లలు అయితే బాగా చదవాలి, కానీ పేదోడి పిల్లలు మాత్రం చదవకూడదు. ఆ కష్టంతో ఒక కూలి పని చేసుకునేవాడు, ఒక మెకానిక్, ఒక లారీ డ్రైవరు, ఒక ఆటో డ్రైవర్ పిల్లగాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు. ఆ ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు పుస్తకాల పేరు మీద దోపిడీ, ఫీజుల పేరు మీద దోపిడీ, ఎగ్జామ్ ఫీజుల పేరు మీద దోపిడీ, రకరకాల ఫీజుల పేరు మీద వసూలు చేస్తున్నారు. కనీసం ఇదేందని ప్రశ్నించే రాజకీయ పార్టీ నాయకుడు కానీ తర్వాత ప్రజాప్రతినిధులు కానీ ఎవ్వరూ లేరు. ఎంతసేపు కూడా నోటు తీసుకొని ఓటేయడానికి అలవాటు పడ్డ ఈ జనాలు మాకు నోటు ఇస్తే చాలు, రేపు ఏం జరిగినా బాధ లేదు అని చెప్పేసి అంటున్నారు అనే ఆలోచనలో ఉన్నారు. ఈరోజు ఫీజులు అనే వరకు అయ్యో అయ్యో అని బాధపడుతున్నారు. ఇప్పటికైనా ఆలోచించి వివిధ రాజకీయ పార్టీ నాయకులైనా సరే, ప్రజాప్రతినిధులైనా, అధికారులైనా స్పందించి మనుగూరు మండలంలో ఒక నర్సరీ పిల్లకి 3,840 రూపాయలు బుక్స్ వెళ్తుంది. ఒక పలక ఆ రోజుల్లో పలక బల్పం బట్టి చదువుకుంటే నర్సరీ ఫస్ట్ యూకేజీ అని ఫస్ట్ క్లాస్ అయిపోయేది. కానీ ఇవాళ ఒక నర్సరీ పిల్లకి 3,840 రూపాయలు పెట్టి పెన్ను పట్టడం, పేపర్ పట్టడం, అంటే ఒక పెన్ను పట్టడం కూడా రాని పిల్ల చేత 3,840 రూపాయలు పెట్టి పుస్తకాలు కొనిస్తున్నారు కదా ఈ యాజమాన్యం. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. ప్రైవేట్ స్కూల్లో ఏ స్కూల్లో కూడా చక్కగా అనుమతులు లేవు. సత్యభాస్కర్ స్కూల్ పేరు పెట్టి మాంటిస్టోరీ అని చెప్పేసి రకరకాల పేర్లతో మీరు స్కూళ్ళు నడుపుతారు. ఏ స్కూల్ కూడా చక్కగా అనుమతులు, ఒక్క స్కూల్కి ప్లే గ్రౌండ్ లేదు, ఒక్క స్కూల్కి కూడా ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ లేదు, ఒక్క స్కూల్లో కూడా ఉన్న ప్రైవేట్ స్కూళ్ళకి ఏ చక్కటి అనుమతులు లేవు. నేను కోర్టులో కేసులు వేస్తే డిసెంబర్లో బెంచ్ మీదకి వస్తుంది. ఆ తర్వాత మీ ఇబ్బందులు పడి తర్వాత అరో ఘోషణ అనుకున్నా కానీ మిమ్మల్ని కాపాడడానికి ఎవరైనా వస్తారో నాకు తెలియదు. కానీ ఈ పుస్తకాల రేట్లు కనుక తగ్గించకుండా ఇబ్బందులు పెడితే మాత్రం ఇక్కడ ఉన్న ఎంఈఓ కానీ డిఈఓ కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళు వస్తున్నామా పోతున్నామా అని చెప్పేసి కూర్చుంటున్నారే తప్ప ప్రైవేట్ స్కూళ్ళ మీద పర్యవేక్షణ చేయట్లేదు, పుస్తకాల రేట్లు తగ్గించట్లేదు. ఇప్పటికైనా అధికారులు, పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మళ్ళొకసారి అయ్యా, పేదవాడి పిల్లలు చదువుకునే విధంగా ఆ పుస్తకాల రేట్లు, ఫీజుల రేటు నియంత్రణ చేసి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంతో మీరు కూర్చోబెట్టి మాట్లాడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేసే విధంగా చూడండి. అయ్యా, మీకు చెప్పేది ఏంటంటే సిద్దిపేటలో ఇందిరానగర్ స్కూల్ అనే ఒక స్కూల్ ఉంటుంది, ప్రభుత్వ పాఠశాల. ఆ పాఠశాలలో సీటు కావాలంటే సీఎం రేవంత్ రెడ్డి నుంచి కూడా రికమెండేషన్ వచ్చినా కానీ స్కూల్లో జాయిన్ చేసుకోలేని పరిస్థితిలో ఉంది. అంటే ఆ స్కూల్ అంతా అభివృద్ధి చెందింది, ప్రభుత్వ పాఠశాల. అది కూడా మీరు కూడా ఈ నియోజకవర్గంలో చాలా వరకు అభివృద్ధి చేస్తున్నారు. ఈ అభివృద్ధి కూడా ఈ పేదవాడి పిల్లల కోసం కూడా మీరు కొంచెం చేసి కూర్చోబెట్టి మాట్లాడి పుస్తకాల రేట్లు, ఫీజుల రేటు ఒక నియంత్రణ చేయాలని తమని కోరుతున్నానయ్యా.